శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9వ రోజు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ వెల్లడించారు. మంగళవారం భీమనవారిపేట పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రులు సందర్భంగా 9వ రోజు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారని తెలిపారు. నవరాత్రులను పురస్కరించుకొని ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సంవత్సరం దసరా 11 రోజులు రావడంతో 11 రోజులు 11 అవతారాలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. जय बोलो दुर्गा भवानी की जय बोलो भवानी माता को नमः। हरि ओम ओम कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచముఖాన్ని స్వామివారి దేవస్థానంలో నేటి అలంకారము శ్రీ దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం ఇచ్చింది. ఇవాళ ఉదయం నుంచి అమ్మవారి భక్తులు అంటే మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం రోజు విధంగా యథావిధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు విశేషంగా భక్తులు చాలా విశేషంగా ప్రాతకాలమే పూజలో కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఒక మనసులో ఉన్న కోరికను ఆ దుర్గాదేవతకి తెలియపరిచి, అమ్మా మేము పలానా సంకల్పంతో నీకు కుంకుమార్చన చేస్తున్నాము, కావున మా కోరిక నెరవేర్చమని చెప్పారు. అట్లనే ప్రతిరోజు
మన దేవాలయంలో జరిగే విధంగా కుంకుమార్చన కార్యక్రమంలో చాలా విశేషంగా జరుగుతుంది. అట్లాగే రేపటి దినం నందు మహిషాసురవర్ధిని అలంకారము. ఈ మహిషాసురవర్ధిని అలంకారం రోజు ఇన్ని రోజులు అమ్మ రౌద్ర రూపంగా అమ్మవారి దర్శనం ఇచ్చింది. రేపు సాయంత్రం అమ్మవారికి దిష్టి తీసి సాంబ్రాన్ని వేయటం వల్ల చాలా విశేషంగా అమ్మవారి శాంతి స్వరూపంగా మారి అవతల ఎల్లుండి రాజరాజేశ్వరిగా అమ్మవారి శాంతి స్వరూపంగా దర్శనమిస్తుంది. కావున భక్తులు రేపు సాయంత్రం 7:30 గంటలకల్లా దేవాలయ ప్రదోక్షకాల అర్చనా కార్యక్రమం అనంతరం అమ్మవారి సాంబ్రాన్ని వేయటం అనంతరే అమ్మవారికి దిష్టి తీసే కార్యక్రమం ఉంటుంది. ఈ దిష్టి తీయటం చాలా విశేషంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఎల్లుండి రాజరాజేశ్వరి రోజు సాయంత్రము ప్రదోక్షకాలయంలో శమీ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ శమీ పూజ కార్యక్రమం ఏంటంటే మీ యొక్క గోత్రనామం ఒక కాగితం రూపంగా ఇస్తాం. ఆ కాగితం మీద శమీ ఒక శ్లోకం ఉంటుంది, శమీ శ్లోకము. ఆ శ్లోకం చదువుతూ మీ మనసులో ఉన్న మీ యొక్క గోత్రము రాసి, మీ యొక్క పేరు రాసి, మీ మనసులో ఉన్న కోరికను ఆ కాగితం మీద రాసిన ఎడల ఆ శమీ దేవత ఏం చేస్తుందంటే ఆ కోరికను నెరవేరుస్తుంది. ఇన్ని రోజులు 11 రోజులు మనం పూజ చేసిన ఒక ఎత్తైతే ఈ శమీ వృక్ష రోజు పూజ చేయటం చాలా విశేషం. కావున భక్తులు రేపు సాయంత్రం కూడా శమీ పూజకి అంటే ఎల్లుండి సాయంత్రం శమీ పూజకు కూడా పాల్గొని రేపు సాయంత్రం దిష్టి తీసే కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ రోజు అమ్మవారి యొక్క స్వరూపం దుర్గాదేవి, ఇంద్రకిలాది దేవత దుర్గాదేవిగా అందరికీ దర్శనమిస్తుంది. మన దేవాలయంలో విజయదుర్గ అంటే అమ్మవారు దక్షిణ భాగంలో, ఇంద్రకిలాద్రి అంటే కొండ స్వరూపంలో అమ్మవారి దక్షిణ భాగంలో ఉంటుంది. మన ఒక్క దేవాలయం ఉత్తర భాగం అంటే గిరి ప్రదక్షిణం చేసే దారి చివరిలో మన దేవాలయం అదే కొండ మీద విజయదుర్గగా మన అమ్మవారి దర్శనమిస్తుంది. రేపటి సాయంత్రం అమ్మవారి విజయదుర్గగా శాంతి స్వరూపంగా మారి అమ్మవారికి ఎల్లుండి రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది. కాబట్టి రేపు సాయంత్రం ఎల్లుండి సాయంత్రం కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనండి. అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమ నిర్వాహకులు చంద్రపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయకులు నాగవెంకట వనవారి శర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈ కార్యక్రమాలకి తోడ్పడుతున్న మా కమిటీ వారందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలు ఇంకా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే రేపటి దినం నందు ఎల్లుండి దినం నందు కూడా చాలా విశేషంగా కార్యక్రమం నిర్వహించమని ప్రార్థాయపడ్డాం. కావున భక్తులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలై మా కమిటీ వారు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్ర అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సర్వే జనానాం భక్తానాం ఆరోగ్యజరావల సిద్ధిరస్తు. Like, subscribe and press the bell icon for new updates.